హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహికా వ్లాగ్స్ అండి. వైట్ అండ్ పింక్ కలర్ వేస్తే పర్పుల్ కలర్ వచ్చింది. ఇదైతే రెడ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ అన్నమాట. బిర్యానీకి 2.5 కప్ అయితే వేసి కడిగి పెట్టుకొని కావాల్సినవి రెడీ చేసుకున్నాను వెజ్ బిర్యానీ. అలాగే ఇదైతే చాయ్ పెడుతున్నాను అనమాట. టైం 6 అవుతుంది. ఇంకా వర్షం పడుతుంది అనమాట. నేనైతే టీ పెడుతున్నాను. డికాషన్లో అల్లం ముక్క వేసాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా పొందాక పాలైతే పోసేసుకున్నాను. చిక్కగాను చక్కగా వస్తాయి అన్నమాట. టీ ఒక్కసారి తాగినా చాలు అనమాట రోజు మొత్తము. అలాగే కొంచెం టైం లేమన్నప్పుడు షుగర్ అనేది ఇలా యాడ్ చేసేసుకుంటా కదా, మీకు తెలిసిందే. ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. అలాగే మా వారికి, నాకు, అలాగే మా అమ్మకి అయితే 3 గ్లాసెస్లో అయితే పోసేసుకుంటున్నాను అనమాట. అలాగే కూల్గా వర్షం పడుతున్నప్పుడు టీ తాగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులో కూడా నేను ఒకదాన్ని. కూల్ క్లైమేట్ వర్షం పడుతున్నప్పుడు టీ తాగడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే మేమైతే ఇలా క్లీనింగ్ అది చిమ్మటం అది ఏమి ఉండదు కదండి. ఇంకా అప్పుడు అటు ఇటు ముగ్గేసేసుకొని కొంచెం వర్షం తగ్గాక ఈరోజు వెజ్ బిర్యానీ అన్నాను కదా, ఇంకా దానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అనమాట. అలాగే ఇప్పుడు కూడా సింపుల్గా చేసుకుంటున్నాను. కాకపోతే దినుసులు అన్నీ లేవన్నమాట. బిర్యానీ ఫ్లేవరు అది ఉంటాయి కదండి, అవి ఉన్న వరకు వేసుకున్నాను. అలాగే 2.5 కప్ అయితే కడిగి పెట్టాను బాస్మతి రైస్. నా దగ్గర ఉన్నాయి. ఆయిల్ పోసేసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని లవంగం, చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, యాలక్కాయ, అలాగే గసగసాలు, అలాగే ఇది బిర్యానీ ఆకు అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి అవి మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా షాప్లో ప్రతి కస్టమర్కి ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. ఇది టేస్ట్ బాగాలేదు అది ఇది అంటున్నారు. అసలు బాగుందా లేదా అని టేస్ట్ చేద్దామని వేసాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా బాగుందనమాట. తర్వాత ఇవి వేసుకున్నాను, క్యారెట్ ముక్కలు. ఇవి కూడా కొద్దిసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బిర్యానీ కదండి, అన్నానికి దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక 2 మినిట్స్ కలబెట్టుకొని తర్వాత నేను 2.5 కప్ తీసుకున్నాను దీంతో రైస్. ఇంకా 4 కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. అంటే కప్పుకి కప్పున్నర పోసుకుంటున్నాను. అప్పుడు రైస్ అనేది నీట్గా, అసలు ఎక్కువ మెత్తగా కాదు, గట్టిగా కాదు, కరెక్ట్ సరిపోయిద్ది అనమాట. అలాగే రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అన్నీ తీసేసి బియ్యంలోవి తర్వాత ఈ విధంగా అయితే వేసేసుకున్నాను మొత్తం. దీని తర్వాత పైన మూత పెట్టేసి నేను దంచుకునేది చిన్న రోల్ ఉందండి. ఇప్పుడు అల్లం కావచ్చు, ఏమైనా మసాలాలు చిన్న చిన్నవి దంచుకునేవి, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ అట్లా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న రోల్ అనేది దాని మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇది కూడా వీడియోలో చూస్తున్నాను. ఈ విధంగా పెట్టి హై ఫ్లేమ్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను అనమాట. ఇలా ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను బిర్యానీ. ఆ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. కొత్తిమీర కొంచెం ఉందండి, ఇంకా అది వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లాస్ట్ టైము ఉల్లగడ్డ కూర అనేది చూపించలేదు కదా, అప్పుడు ఉడకబెట్టాను, ఇప్పుడు ఉడకబెట్టాలి, అంతే తేడా అనమాట. ఇదిగోండి ఇంకో దాని మీద కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా వేసేసుకొని మగ్గాక ఉల్లగడ్డలు వేసేసుకొని సాల్ట్, అలాగే పసుపు, అలాగే కారం వేసేసుకొని ఇవి కూడా మగ్గించామన్నమాట. ఇంక ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపెట్టలేదండి, డైరెక్ట్గా ముక్కలు మునిగేంతవరకు వాటర్ పోసేసాను. వాటర్ పోసిన తర్వాత కలిపెట్టేసాను అనమాట. ఇదైతే ఈ విధంగా ఉడికిపోయింది చక్కగా. లాస్ట్ టైం బిర్యానీ వీడియోలో పెరుగు చట్నీ అయితే సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే పాయసం కాస్తున్నాను. 2 టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని దాంట్లో ఫస్ట్ సేమియాలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అవి పచ్చివాసన పోయి కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టాను, తొందరగా పాయసం అయిపోయిద్దని అది పోసేసుకొని దానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఇవి సగం బడ ఉడికిన తర్వాత సేమియాలు అయితే వేసేసుకున్నాను. సేమియాలు వేసేసుకున్న తర్వాత 2 కుక్ అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత
యాలక్కాయల పొడి అయితే వేసేసుకున్నాను, మిక్సీకి వేసింది. యాలక్కాయలు, కొబ్బరి, అలాగే దీనికి సరిపడా బెల్లం. నేనైతే 5 or 6 మెంబర్స్కి సరిపడా పాయసం అయితే కాస్తున్నాను అనమాట. బెల్లం వేసేసుకున్నాను. తర్వాత కాసి చల్లొచ్చిన పాలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట, అవి అయితే పోసేసుకుంటున్నాను అనమాట. పాయసం సరిపడా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. బర్త్డే రోజు మార్నింగు అలాగే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లాగా అయితే ఇదేనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మా అబ్బాయి స్కూల్ టైం అయ్యేసరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి తన్ని స్కూల్లో దించి వచ్చేసారు మా వారు. వచ్చి ఫ్రెష్ అయ్యి ఈ విధంగా పూజ అయితే చేసేసారు బయట అయితే నేను తులసి చెట్టు దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నా. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. అలాగే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్ వీడియో అనేది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, అంటే ప్రశాంతంగా వెళ్ళొస్తామని ఫోన్లు తీసుకెళ్ళలేదు అనుకున్నామండి. తర్వాత జేబులో ఫోన్ ఉంటే తర్వాత బయటకు వచ్చాక ఈ విధంగా వీడియో అయితే సింపుల్గా చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. అందరూ మా హస్బెండ్ని విష్ చేసి బ్లెస్ చేయండి. అలాగే డిస్టర్బెన్స్కి వెరీ సారీ అండి. మాది రోడ్ ఎమ్మట హౌస్ వల్ల ఇలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. నెక్స్ట్